నిజం దాచాలన్నా దాగదు. భోగాపురం విమానాశ్రయంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బోగస్ మాటలు సోషల్ మీడియా సాక్షిగా బయటపడుతున్నాయి. జగన్ రెడ్డి ఉట్టి అబద్ధాల కోరన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎర్ర బస్సు రాదు, ఎయిర్ బస్సు ఎందుకు అంటూ ఒక వీడియో, కోర్టులో కేసులేద్దాం, ఎయిర్పోర్టులో ఎలా కడతారో చూద్దామంటూ మరో వీడియో, విశాఖలో విమానాశ్రయం ఉండగా భోగాపురంలో విమానాశ్రయం అవసరమా అంటూ మరో వీడియోలో నాటి విపక్ష నేత జగన్ రెడ్డి మాట్లాడారు. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ రెడ్డి విధ్వంస ఆలోచనకు వీడియో సాక్ష్యాలు ఉన్నా వైసీపీ నేతలు బుకాయిస్తూ భోగాపురం తమ ఘనతే అని చెప్పుకోవడం చూస్తే వారికి కనీసం సిగ్గు ఎగ్గు ఉండవని అర్థం చేసుకోవాలి. భోగాపురం భూసేకరణకు అడ్డుపడుతూ తన మనుషులతో కోర్టులో కేసులు వేయించి పనులు ముందుకు సాగకుండా అడ్డుకున్నది జగన్ రెడ్డి. విమానాశ్రయంతో పాటు విమానాల నిర్వహణ, రిపేర్లు, ఆపరేషన్ల కోసం సేకరించిన భూమిని వెనక్కి ఇచ్చేసిన వినాశనకారి జగన్ రెడ్డి. 2019లో అధికారంలోకి వచ్చిన భోగాపురం విమానాశ్రయం కోసం ఏమీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలు నడ్డి విరుస్తారన్న భయంతో హడావిడిగా 2023లో శంకుస్థాపన చేశామంటూ డప్పాలు కొట్టుకున్నారు. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం 18 నెలల్లోనే ఎయిర్పోర్టు పూర్తి చేస్తే క్రెడిట్ చోరీకి సిద్ధమంటున్నాడు జగన్ రెడ్డి. భోగాపురం ఎయిర్పోర్టు ఆలోచన, భూసేకరణ, అనుమతుల సాధన, కాంట్రాక్టు సంస్థగా జీఎంఆర్ ఎంపిక వంటివన్నీ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబే. భోగాపురం ఎయిర్పోర్టు కోసం జగన్ రెడ్డి ఏదైనా చేశారా అంటే అది కోర్టులో కేసులు వేయించి నిర్మాణం అడ్డుకోవడమే. ఈ విషయం జగన్ పాత వీడియోలే బయటపెడుతున్నాయి.